ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర విశిష్టత. ఇది ఎప్పుడు కూడా ఆషాఢ మాసంలోనే ఆషాఢ శుద్ధ విధియ నాడు మొదలు పెడతారు. అది ఆ రోజే మొదలు పెట్టడము. అలాగే ఈ రథయాత్ర యొక్క విశిష్టత ఏమిటి? సహజంగా మనము గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఇది అనేటువంటిది సహజంగా జరుగుతుంటుంది. కానీ రథయాత్ర అనేటువంటిది మాత్రం చక్కగా ప్రజలందరి దగ్గరికి కూడా ఆ రథయాత్ర అనేది వస్తూ ఉంటుంది. మన దగ్గరికి అంటే ఆ ఊరిలో చక్కగా అంతా కూడా రథయాత్ర అనేది జరుపుకుంటూ ఉంటే జనాలందరూ కూడా దర్శన భాగ్యము అని అంటారు. అది దొరకడం కూడా చాలా చాలా విశేషము. అయితే దాని విశిష్టత గురించి చాలా క్లుప్తంగానే తెలియచేయటం జరుగుతుంది. భక్తులు అంగరంగంగా జరుపుకునే ఒక మహోత్సవం. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ప్రతిరూపమైన శ్రీ జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రలతో కలిసి భక్తులను అనుగ్రహించడానికి ఆలయం నుంచి బయటకు వచ్చే దివ్యమైన సందర్శం అది. జగన్నాథుని రథోత్సవము జనన మరణ చక్రానికి అడ్డుకట్ట వేసి మోక్ష మార్గాన్ని సులభంగా అనుగ్రహించగలదని పురాణాలు చెబుతున్నాయి. ఒడిశాలోని పూరిలో ఉన్న అత్యంత పురాతనమైన శ్రీ జగన్నాథుని ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే కన్నుల పండుగ జగన్నాథ రథయాత్ర. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ నాడు ప్రారంభమవుతుంది. భగవంతుని ఆలయంలో దర్శించుకోలేని భక్తులకు ఆ జగన్నాథుడే స్వయంగా రథంపై వచ్చి దర్శన భాగ్యం కలిగిస్తాడు. అందుకే ఆయనను పతిత పావనుడు అంటారు. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. రథంపై కొలువై ఉన్న జగన్నాథ స్వామిని దర్శించిన వారు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతారు అనేది శాస్త్రవాక్యం. జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర అసంపూర్ణమైన కరచరణాలతో ప్రత్యేక రూపాలతో కనిపించడం వెనుక ఒక లీల ఉంది. ఒకసారి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర తన బాల్య లీలను రోహిణీ మాత నుంచి వింటూ పరవశించిపోయారు. అప్పుడు వారి దేహాలు విశాలమైన కళ్ళతో లోపలికి చొచ్చుకుపోయిన కరచరణాలతో రూపాంతరం చెందాయి. అవి వ్రజవాసుల మాధుర్య ప్రేమ భావనలకు ప్రతిరూపాలుగా పూజలందుకుంటున్నాయి. గుండిచాలో విడిది. రథయాత్రలో జగన్నాథుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు, బలభద్రుడు అంటే బలరాముడు, సుభద్ర శ్రీకృష్ణుని యొక్క సోదరి వేర్వేరు రథాల మీద కొలువే కదులుతారు. జగన్నాథుడి రథాన్ని నంది ఘోష అంటారు. ఇది 16 చక్రాలతో 44 అడుగుల 2 అంగుళాల ఎత్తులో ఉంటుంది. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దానికి 14 చక్రాలు ఉంటాయి. ఎత్తు 43 అడుగుల 3 అంగుళాలు. సుభద్ర రథం పేరు దేవదళన. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ఎత్తు 42 అడుగుల 3 అంగుళాలు ఉంటుంది. ఈ రథయాత్ర ప్రధాన ఆలయం దగ్గర మొదలై గుండిచా మందిరం వరకు సాగుతుంది. జగన్నాథ బలభద్ర సుభద్రలు 9 రోజుల పాటు గుండిచా మందిరంలో బస చేస్తారు. 3 రోజుల తర్వాత హేరా పంచమి ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు లక్ష్మీదేవి గుడించా మందిరానికి వెళ్ళి స్వామిని తిరిగి రమ్మని చెప్పి కోపంగా వెనక్కు తిరిగి వస్తుంది. చివరకు స్వామివారు తమ మందిరానికి చేరుకొని బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చే సోనాబేష రథయాత్ర ముగుస్తుంది. ఈ విధంగా ఆషాఢ మాసంలో మరి జగన్నాథ రథయాత్ర అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రత్యేక విశిష్టత. అసలు యథార్థంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరొకటి తెలియచేసేది, ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా చక్కని పరిష్కారం కోసం మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. ఎప్పుడు హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. ముందుగా ఫోన్ చేసి ఒకరోజు ముందు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవలసినటువంటి నెంబర్లు